నాకు రాత్రి కళ్ళ గులాబ్ జామ్ వచ్చింది, అందుకు ఉదయాన్నే లేసి గులాబ్ జామ్ చేశాను. అంటే కళ్ళ గులాబ్ జామ్ వస్తే గులాబ్ జామ్ చేస్తావు, కళ్ళ నీ భూమి మీద రాలేదా? రాలేదు. అదెందుకు రావడం కూడా రావాలి కదా. అండి ఈరోజు అయితే నేను ఒకసారి ఎంటీఆర్ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎంటీఆర్ గులాబ్ జామ్ అయితే తీసుకున్నాను. నాకు ఈ ప్యాకెట్ వచ్చి 75 రూపీస్ పడింది. గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. వాటర్ పోస్తే అంతగా టేస్ట్ ఉండదు, పాలు పోస్తే కొద్ది బాగా టేస్ట్ వచ్చింది. నేను పాలు పోసి అయితే కలుపుకుంటున్నాను. మరి జోరుగా అట్లా కలుపుకుంటే ఏంటి గులాబ్ జామ్ అనేది రాదు. గట్టిగా అనుకోండి, ఇట్లా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, మనం పాలు పోసి అట్లా కలిపినందుకు చాలా మెత్తగా వచ్చింది. అదే నీళ్ళు పోస్తే గట్టిగా అయిపోద్ది. అందుకే చాలా వరకు అందరు అయితే పాలే పోసుకుంటారు గులాబ్ జామ్లో. అది టేస్ట్ కూడా మారిద్ది. నాకు కొద్దిగా లైట్గా జోరైంది, దానివల్ల ఇదంతా అంటుకుంటుంది. జోరు అయితే గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్గా అయితే రావు. 10 నిమిషాలు ఇట్లా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం పాకు అయితే తయారు చేస్తాను. ముందే బెల్లం అయితే కరిగించి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. నేనైతే చక్కెరతో అయితే తీపి అయితే ఎక్కువ తిన్ను, బెల్లమే ఎక్కువ తింటాను. అందుకని బెల్లం అయితే ఇట్లా కరిగించుకొని పెట్టుకున్నాను. బెల్లం యాలక్కాయలు వేసుకోవటం వల్ల మంచి స్మెల్ అయితే వచ్చింది గులాబ్ జాము. పిండి అయితే చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇట్లా ఉండాలి గులాబ్ జాములకి. లోపల కూడా బాగా నీట్గా అయితే ఉడికిద్ది. అది మనం పాలు పోసుకోవటం వల్ల ఇట్లా అంత స్మూత్గా వస్తుందో. నేను ఒక 10 నిమిషాలు కూడా అట్లా కలిపి పెట్టాక పక్కన పెట్టాను. ఇట్లా రౌండ్గా ఇట్లా చేసుకొని వీటిని నూనెలో అయితే కాబెట్టుకోవాలి. చూడండి, చిన్న సిమ్ముల్లోనే పెట్టి ఇట్లా కాలుస్తున్నా గులాబ్ జాములు అయితే. గులాబ్ జామ్ అయితే ఈజీగానే ఇట్లా చిన్న సిమ్ముల్లోనే కాలిపోతాయి. ఏవి మంట పెడితే మాడిపోతాయి. ఇదిగోండి ఎగ్జాంపుల్ మాడిపోయినాయి. నాకైతే నేను ఏవి మంట పెట్టి ఇట్లా మాడిపోయాయి. ఇట్లా సిమ్ముల్లోనే పెట్టుకొని కాదు, బాగా టేస్ట్ కూడా వస్తాయి. లోపల ఉడికితేనే కదా గులాబ్ జామ్ చాలా బాగుండేది. బెల్లం పాకు గులాబ్ జామ్లు అయితే ఒక అరగంట అయితే నానబెట్టాను. జామ్ అంతా పీల్చుకొని గులాబ్ జామ్ చూడండి ఎంత లావుగా అయ్యాయో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ చిన్న టిప్స్ని. ఇలా నీట్గా కొంతమందికి గులాబ్ జామ్ లోపల కోసంగానే ఎంత స్మూత్గా వస్తుందో. ఇట్లా కొయ్యగానే పిండిగా అలా ఉంటుంది. చూడండి, బాగా ఉడికాయి, ఉండలు కూడా వస్తాయి. నాకైతే చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. గులాబ్ జాములు అయితే చాలా బాగా వచ్చాయి. నేను చేశాను 2-3 సార్లు, కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే ఎప్పుడు రాలేదు. ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి గులాబ్ జాములు. తిని ఒకసారి చెప్పు ఎలా ఉందో. నాకు రాత్రి కళ్ళ గులాబ్ జామ్ వచ్చింది, అందుకు ఉదయాన్నే లేసి గులాబ్ జామ్ చేశాను. అంటే కళ్ళ గులాబ్ జామ్ వస్తే గులాబ్ జామ్ చేస్తావు, కళ్ళని భూమి మీద రాలేదా? రాలేదు. అదెందుకు రావడం కూడా రావాలి కదా. బాగుందా లేదా ఇంతకి? కొంచెం రేటుగా పర్లేదు, తినొచ్చు. అదేంది అటో ఇటో అనకూడదు. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. విషయం ఏంటంటే నీకు కావాల్సిన విషయం చెప్పాలా లేదా నా నచ్చింది చెప్పమంటావా? చెప్పు. బాగుందంటే బాగుంది, లేకపోతే లేదు. అటు ఇటు అంటే అట్లా ఎట్లా కుదిరిద్ది? కొంచెం లైట్గా ఎక్కువ కాలినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇంకా అంతే బాగానే ఉంది. బాగుందా? ఇది రసగుల్లా అంటారు, ఆ టైప్లో ఉంది. ఇది నాకు తెలిసి ఇది గులాబ్ జామ్ లాగా లేదా? అంటే గులాబ్ జామున్ పైన స్మూత్గా ఉంటుంది కదా, పైన పొల కొంచెం లైట్గా కాలినట్టుంది, కానీ బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. అందుకే 3 తినేసాను. నేను పెద్ద స్వీట్స్ తిన్నా 3 బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ముందు పెడతానే ఉంటాను. బాయ్.